ఏపీ 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం సీఎం జగన్ రాజీనామా చేయడంతో గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర వైఫల్యం చెందడంతో సీఎం జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడంతో కొత్త ప్రభుత్వం జూన్ 9న కొలువుదీరనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఏపీ 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ కూడా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. వివరాలేంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి కూడా ఇటీవల కొత్తగా ఎన్నికలు జరగడం, నిన్న ఫలితాలు రావడం, ఏదైతే గతంలో ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న రాజీనామా చేయడంతో కూడా గవర్నర్ ఆయన్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి కూడా కొద్దిసేపు నిన్న సాయంత్రం ఒక సూచన చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొద్దిసేపు క్రితం ఏపీ సచివాలయంలో జీఏడీ అధికారులు మంత్రుల ఛాంబర్లని అలాగే మంత్రుల ఛాంబర్లకు సంబంధించి ఉన్న సామాగ్రిని లిస్టు ప్రకారం కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మరొక వైపు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈరోజు ఒక గజెట్ని విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించి ముగిసిపోయిందని చెప్పాడంటే ఏదైతే 15వ అసెంబ్లీ ఉందో ఆ సమావేశాలు ముగిసిపోయినా కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కూడా పూర్తి స్థాయి అసెంబ్లీ చేయడం జరిగింది. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పారు. అలాగే ఏదైతే గజెట్ విడుదల చేసిన గవర్నర్ దీన్ని తక్షణమే 10 శాఖల అధికారులకు పంపించాలని చెప్పి కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి సెక్రటరీకి, అలాగే చీఫ్ సెక్రటరీకి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి, అలాగే అసెంబ్లీ కార్యదర్శికి, అలాగే శాసన మండలి సెక్రటరీకి కూడా పంపిస్తూ కూడా ఏదైతే గజెట్ అయితే విడుదల చేయడం జరిగింది. శివ, అయితే జూన్ 9వ తేదీన అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. మరి 9 వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉంటున్నారా? ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా నిన్న రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్నే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి గవర్నర్ నిన్న సాయంకాలమే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన రాజీనామాని ఆమోదిస్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి కూడా గవర్నర్ గజెట్ విడుదల చేయడం జరిగింది. ఆ గజెట్ కు అనుకూలంగానే ఈ రోజు శాసనసభని రద్దు చేస్తూ కూడా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక గజెట్ విడుదల చేయడం. సో సైమల్టేనియస్ గా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి కానీ కొత్తగా ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు ఎన్నికల కౌంటింగ్ వచ్చిన దగ్గర నుంచి కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకునే వరకు కూడా పాత ప్రభుత్వం ఎవరైతే అధినేత ఉంటారో ఆ ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అలాగే ఫలితాలు వెలువడిన రోజున ఏదైతే ఎన్నికలు కూడా ముగుస్తున్న రోజు కూడా అసెంబ్లీని గజెట్ అంటే అసెంబ్లీని రద్దు చేస్తూ కూడా ఒక గజెట్ విడుదల చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అలాగే కొత్త ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలో ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అదే రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. అప్పటి వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి కూడా గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. శివ, జూన్ 9న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. కేబినెట్ మంత్రులకు సంబంధించి లేదంటే మంత్రులకు సంబంధించిన చర్చ ఏదైనా జరుగుతోందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్న సంఖ్యాబలం ప్రకారం దాదాపుగా 23 నుంచి 24 మందిని కొత్తగా మంత్రులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి 135 శాసనసభ స్థానాలని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు, జనసేన 20 స్థానాలని కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే కైవసం చేసుకుని ప్రతిపక్ష హోదా సైతం కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే సంఖ్యాబలం ప్రకారం కూడా 3వ స్థానానికి ఆ పార్టీ పోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే 4 పేర్లు పరిశీలనలో తీసుకోవడం జరుగుతుంది. ఆ జిల్లాలో పార్టీకి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే పార్టీకి విశేషంగా పనిచేశారో, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ ఎదుగుదల కృషి చేశారో వారందరి పేర్లను కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే జల్లెడబడి లిస్టు తయారు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ దిశగా పార్టీకి సంబంధించి ఇంటర్నల్ టీం ఒకటి వర్క్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తెలుగుదేశానికి సంబంధించి ఎంతమంది మంత్రులు తీసుకోవాలి, భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత నెలకొనుంది. కొద్దిసేపట్లోనే ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశం ముగిసిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మంత్రి పదవులు 3 కోరుతున్నట్టు తెలుస్తాం. దానికి సంబంధించి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. అలాగే జనసేనకి సంబంధించి 3 మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. జనసేనకి సంబంధించి 4 మంత్రి పదవులు కావాలని చెప్పి కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి 2, జనసేనకి
3 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ 3 మంత్రి పదవులతో పాటు అదనంగా డిప్యూటీ సీఎం హోదా ఒకటి కావాలని చెప్పి కూడా నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తాం. దానికి సంబంధించి కూడా ఈ రోజు చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ సమావేశానికి ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఎన్ని మంత్రివర్గంలో చోటు ఇవ్వబోతున్నారు, అలాగే జనసేనకి ఎన్ని ఇవ్వబోతున్నారు, తెలుగుదేశం ఎన్ని చోట్ల ఎంత తీసుకోబోతున్న దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. వచ్చిన క్లారిటీ నేపథ్యంలోనే ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చిన తర్వాత ఆ జిల్లాలో ఉన్న కులాలు వర్గాల సామాజిక సమీకరణలు బేరేజ్ వేసుకొని ఆయా ప్రాంతాలకు సంబంధించిన మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కలుగుతా ఉంది. ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అత్యధికంగా బీసీలకి కాపులకి ఎక్కువగా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. 4 నుంచి 5 కమ్మ సామాజిక వర్గానికి, 3 నుంచి 2 రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దాదాపుగా 8 నుంచి 10 కాపు సామాజిక వర్గానికి, అలాగే 6 నుంచి 8 ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకు ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఆయా సమీకరణాలను బేరేజ్ వేసుకొని బీజేపీకి ఇచ్చే వాటిలో ఏ సామాజిక సమీకరణాలకు ఇవ్వాలి, జనసేనకి ఇచ్చేటప్పుడు ఏ సామాజిక సమీకరణాలు ఏ ప్రాంతం నుంచి వారికి మంత్రివర్గంలో చోటు తీసుకోబోతుంది, అక్కడ ఉన్న సమీకరణాలు ఏంటి, ఆల్టర్నేట్ గా అక్కడ ఇంకొక సామాజిక వర్గానికి ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనాకు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 60 మంది పైగా కూడా మంత్రివర్గంలో ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.